Hello, dear friends. Let us remember some of the most important and famous quotations from Shakespeare's Hamlet. To be or not to be, that is the question. ఇది యాక్ట్ 3 సీన్ 1. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైన్ ఈ నాటకానికి అతి కీలకమైనటువంటిది. కష్టాలను భరిస్తూ జీవించాలా లేదా కష్టాల్ని విముక్తి పొందే విధంగా మరణాన్ని ఎంచుకోవాలా అంటూ హామ్లెట్ ఒక అంతర్మథనాన్ని ఇక్కడ ప్రకటిస్తాడు. Though this be madness, yet there is method in it. ఇది పిచ్చి మాటల్లాగా, పైత్యంలాగా, పిచ్చిలా అనిపిస్తున్నప్పటికీ ఇందులో ఒక పద్ధతి ఉంది. పొలోనియస్సు హామ్లెట్ మాటలు విన్న తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నప్పటికీ, ఇందులో ఏదో తర్కం దాగి ఉంది అని గ్రహిస్తాడు. సంథింగ్ ఈజ్ రోటెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెన్మార్క్. డెన్మార్క్ రాజ్యంలో ఏదో అనుమానాస్పదమైన కుట్ర జరుగుతోంది అని మార్సిలస్ ఎప్పుడైతే హామ్లెట్ తండ్రి యొక్క ఆత్మని చూస్తాడో అప్పుడు అంటాడు ఈ మాట. ద లేడీ డాత్ ప్రొటెస్ట్ టూ మచ్ మీథింగ్స్. తన భర్త పట్ల చాలా చాలా విశ్వాసం కలిగి ఉన్నానని పదే పదే రాణి రాజు గురించి చెబుతూ ఉంటే, అతిగా చెప్పడంలో ఏదో సందేహం కలుగుతోంది అని గెర్ట్రూడ్ అనుమానిస్తుంది. దేర్ ఈజ్ నథింగ్ ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. ఏది స్వతహాగా మంచిది కాదు, స్వతహాగా చెడ్డది కాదు. మన ఆలోచన విధానమే మంచిదా, చెడ్డగా భావింపజేస్తుంది అని హామ్లెట్ స్నేహితులతో అంటాడు. బ్రెవిటీ ఈజ్ ది సోల్ ఆఫ్ విట్. సంక్షిప్తతే చమత్కారానికి ప్రాణం. తక్కువ మాటల్లో ఎక్కువ అర్థం వచ్చేలా మాట్లాడడమే నిజమైన తెలివితేటలు. ఇది పొలోనియస్ అంటాడు. ఇందులో ఐరనీ, హాస్యం ఉంటుంది. ఏమిటంటే సంక్షిప్తంగా మాట్లాడమని చెబుతూ తను సుదీర్ఘంగా మాట్లాడడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా బ్రెవిటీ ఈజ్ ది సోల్ ఆఫ్ విట్ అనేటువంటిది చాలా పాపులర్ కొటేషన్. టు థైన్ ఓన్ సెల్ఫ్ బి ట్రూ. నీకు నువ్వు నిజాయితీగా ఉండు. నీ అంతరాత్మకు, నీ విలువలకు నమ్మకంగా ఉండు. ఒకరిని సంతోషపెట్టడం కోసం నీ విలువలను, నీ మనోగతాన్ని మార్చుకోకు అని పొలోనియస్ తన కుమారుడు విదేశాలకు వెళ్ళేటప్పుడు సలహా ఇస్తాడు. నెయిదర్ ఏ బారోవర్ నార్ ఏ లెండర్ బి. అప్పు ఇచ్చేవాడుగాను ఉండొద్దు, అప్పు తీసుకునేవాడుగాను ఉండొద్దు. అప్పు లేదా ఆర్థిక సంబంధాలు స్నేహాల్ని పాడు చేస్తాయి అనే సలహాని లయర్టిస్ విదేశాలకు వెళ్ళేటప్పుడు పొలోనియస్ సలహా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రైలిటీ థై నేమ్ ఈజ్ వుమన్. ఓ బలహీనత, నీ పేరేనా స్త్రీ? స్త్రీ అంటే బలహీనతకు మారుపేరా అంటూ హామ్లెట్ తన తల్లిని చూసి బాధపడుతూ అంటాడన్నమాట. తన తండ్రి మరణించిన కొద్ది కాలంలోనే ఆ రాణి మామను పెళ్లి చేసుకోవడం చూసి విచారంతో ఈ మాట అంటాడు. ద రెస్ట్ ఈజ్ సైలెన్స్. ఇంకా మిగిలింది నిశ్శబ్దమే. నా ప్రయాణం ముగిసింది. ఇంకా మౌనమే మిగిలింది అంటూ చివరి క్షణాలలో హామ్లెట్ పలికిన మాటలు చాలా హృద్యంగా ఉంటాయి. ఎలాస్ పోర్ యోరిక్, ఐ న్యూ హిమ్ హొరేషియో. యోరిక్ ఎంత సరదాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేవాడు ఒకప్పుడు రాజ్ దర్బార్లో. ఈరోజు గ్రేవ్యార్డ్లో పొరి రూపంలో కనిపించాడు. ఎంత గొప్పవాడికైనా ఈ స్థితి వస్తుంది అని తత్వాన్ని గుర్తు చేసుకుంటాడు హామ్లెట్. There are more things in heaven and earth, Horatio, than are dreamed of in your philosophy, ఓ హొరేషియో. ఈ తర్కశాస్త్రానికి, తత్వశాస్త్రానికి అందని విషయాలు ఈ విశ్వంలో చాలా ఉన్నాయి సుమా.
మన జ్ఞానం, తర్కం, సిద్ధాంతాలు వివరించలేని అనేక విషయాలు ఈ విశ్వంలో ఉన్నాయి సుమా అని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.